హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కడ రాతోడు వచ్చి హడావిడిగా మిస్సమ్మతో చెప్తూ ఉంటాడు. మిస్సమ్మ, అక్కడ సరస్వతి మేడంకి స్పృహ వచ్చిందట అని చెప్తూ ఉంటాడు. ఆవేశంగా ఇక రామ్మూర్తి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మ బాగి, నన్ను అక్కడికి తీసుకువెళ్ళమ్మా, నేను సరస్వతి మేడం తోటి మాట్లాడాలి, నా పెద్ద కూతురు గురించి అడగాలమ్మా, తీసుకువెళ్ళు అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక వీల్ చైర్లో కూర్చోపెట్టి బాగి రాతోడు ఇద్దరు కలిసి తీసుకువస్తూ ఉంటారు. ఇక్కడ అమర్ సరస్వతి మేడం రూమ్ ముందలే కూర్చొని ఉంటాడు. మేడంకి ఎప్పుడు స్పృహ వస్తుందా, మాట్లాడదామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక మను చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. సరస్వతి మేడంని ఏమీ చెయ్యలేకపోతుంది. ఇప్పుడు నిజం తెలిసిపోతే ఎలాగా అమర్ నన్ను చంపేస్తాడు అని భయపడుతూ ఉంటుంది. బాబుగారు, బాబుగారు, నేను మేడం గారితోటి మాట్లాడాలి, సరస్వతి మేడం తోటి నా కూతురు గురించి అడగాలి బాబుగారు అని చాలా ఆతృతగా అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ గారు వచ్చి చెప్తూ ఉంటారు, మేడంకి స్పృహ వచ్చింది, మీతో అమర్ గారు మీతోనే మాట్లాడాలట అర్జెంటుగా అని చెప్పడంతో ఇక అమర్ చెప్తూ ఉంటాడు, నేను మీ పెద్ద కూతురు గురించి కూడా కనుక్కుంటాను, మీరేం కంగారు పడకండి అని అమర్ ఒక్కడే ఐసీయూ లోపలికి సరస్వతి మేడంని కలవడానికి వెళ్తాడు. అమర్ చెయ్యి పట్టుకొని సరస్వతి మేడం చాలా కంగారు పడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. అమర్ చెవిలో ఏదో చెబుతూ ఉంటుంది. మనోహరి బయట నుంచి చూస్తూ ఉంటుంది. అమ్మో, సరస్వతి మేడం అన్నీ చెప్పేస్తున్నట్టుందని భయపడుతూ ఉంటుంది.